Hi everyone, welcome back to my channel. In today's class, we will discuss trigonometry chapter లో ఉండే ఫోర్త్ పార్ట్ అండి. అంటే ఈ చాప్టర్లో వచ్చేసి మనం ఇప్పుడు ఫోర్త్ పార్ట్లో ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ద మెయిన్ రోల్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ. అంటే ఏంటంటే ఇంతవరకు చెప్పుకున్నవన్నీ మెయిన్ రోల్ కాదని కాదు, బట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నంత కూడా ఏంటంటే రేషియోస్ ఇవన్నీ కూడా. బట్ ఇందులో ఏంటి అంటే మెయిన్గా ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఉంటాయి కదండి. ఎవరైతే మీ స్టూడెంట్స్ అంతా భయపడతారు కదా, అలాంటి ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ గురించి ఇప్పుడు మనం ఈజీ ట్రిక్స్తో మీకు ఐడెంటిఫికేషన్ ఉండే విధంగా మొత్తం టేబులర్ ఫామ్ అంతా కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవడం బట్టి పట్టకుండా, ఓకే, బై హార్ట్ చేయకుండా సింపుల్గా ట్రిక్స్తో మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం చేసుకుందామండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఎలా వస్తాయి ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వాటి యొక్క సింపుల్ ట్రిక్స్ చెప్పుకుందాం. సో ఓకే, క్లాస్ స్టార్ట్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఏంటి అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, సెకండ్ థీటా, కొసెకండ్ థీటా, కాట్ థీటా అనేవి ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వాటికి అనేది సమ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అనమాట. అవి ఏంటి అంటే 0 degrees, 30 degrees, 60, 40, 45 అండ్ 60, 90 degrees తోని సమ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అనమాట. సో ఆ వాల్యూస్ అనేది ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 45 degrees యొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 45 degree యాంగిల్ యొక్క వాల్యూస్ ఎలా వస్తాయి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఇక్కడ యాక్చువల్ యాంగిల్ ఎంత ఉంటుందండి, 90 degrees ఉంటుంది, ఇది మనకు తెలిసింది. సో రిమైనింగ్ టూ యాంగిల్స్ యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 90 degrees. అంటే అందులో నేను ఒక యాంగిల్ని 45 degrees తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఈజ్ ద వన్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. సో ఇందులో మనకి యాంగిల్ ఏ ఎంతండి, 45 degrees. సో ఇప్పుడు ఈ 45 degrees యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అది ఎలా అనేది చూడండి ఒకసారి. 45 degrees అంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం కదండి రేషియోస్ గురించి. ఆ రేషియోస్ని యూజ్ చేసుకుని ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ sin 45. sin 45 అంటే సైన్కి యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే మనకి సైన్ ఫార్ములా వచ్చేసి మనకి సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇందులో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇది మనకి ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సో ఈచ్ యాంగిల్కి నేను వచ్చేసి ఇక్కడ ఏ సెంటీమీటర్స్ తీసుకున్నాను, ఈచ్ యాంగిల్ యొక్క డిస్టెన్స్. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏసీ ఏమవుతుందండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు √AB² ప్లస్ బీసీ స్క్వేర్ కదండి. సో ఏబి ఎంత వస్తుంది మనకి అప్పుడు A² + A² అంటే 2A². సో ఇక్కడ రూట్లో ఉంది కాబట్టి √2 × ఏకి రూట్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి √2A. సో హైపోటెన్యూస్ ఈజ్ √2AA. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి వాల్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి sin 45. సైన్ యొక్క ఫార్ములా ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదండి. ఆపోజిట్ సైడ్ అంతా మనకి ఇక్కడ ఏ, హైపోటెన్యూస్ ఎంత వచ్చింది √2 × A. అంటే వచ్చేసి ఇక్కడ మనకి పైన కింద ఏ ఉంది కాబట్టి ఏకి ఏ క్యాన్సిల్ అయినట్టయితే ఏం మిగిలిందని మనకి ఫైనల్గా 1/√2. అంటే ఇప్పుడు sin 45 యొక్క వాల్యూ ఎంతండి, 1/√2. ఓకే, sin 45 యొక్క వాల్యూ ఎంతండి, 1/√2. అదేవిధంగా ఇప్పుడు ఇందులో కాస్ కూడా తీసుకుందాం. cos 45 అంటే ఏంటంటే ఇక్కడ నుంచి కాస్ మన ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత అండి మనకి ఇక్కడ ఏ, హైపోటెన్యూస్ ఎంత √2 × A. ఓకే, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ హైపోటెన్యూస్ కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఏ. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బోత్ సైడ్స్ నోమినేటర్ అండ్ డినామినేటర్లో మనకి ఏ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఫైనల్గా ఏం మిగిలిందండి 1/√2 అనమాట ఇది. ఓకే, సో 1/√2 అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఉన్నది ఏంటి అంటే ఇక్కడ కాస్ అయిపోయింది, సైన్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి tan 45. tan 45 వచ్చేసి ఏంటంటే మనకి tan ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఈజ్ ఏ,
adjacent side is A. సో ఇది మనకు ఆపోజిట్ కదండి, ఇది adjacent కదా, ఇది హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఏ, adjacent సైడ్ కూడా ఏ. సో ఏకి ఏ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది మనకు ఫైనల్ గా 1. అంటే tan 45 ఒక వాల్యూ ఎంతండి 1. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్ లో ఎలా డిస్కస్ చేసుకున్నామండి. సో కొసికంటు సీకంటు కాట్ అనేవి వీటి యొక్క రెసిప్రోకల్స్. సైన్ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందండి మనకి, సైన్ యొక్క రెసిప్రోకల్ వచ్చేసి మనకి కొసికంట్ అవుతుంది కదా. కొసికంట్ అంటే ఏంటి, దీనికి రెసిప్రోకల్ అంటే ఉల్టా చేయడము. అంటే కొసికంట్ ఏమవుతుంది అప్పుడు మనకి √2 అవుతుంది. ఇక్కడ చూడండి డిఫరెంట్ గా రాస్తున్నాను. దీని యొక్క కాస్ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది మనకి 1/cos అంటే సీకంట్ అవుతుంది. 1/secant అంటే secant 45 ఎంత అవుతుంది అప్పుడు మనకి, దీన్ని ఉల్టా చేయడమే √2. ఓకే. సో ఇప్పుడు దీన్ని చూడండి, దానికి ఉల్టా చేసినట్లయితే కాట్ వస్తుంది. అంటే కాట్ 45 = 1/1 అంటే 1 వస్తుంది అనమాట. సో అంతే ఇక్కడ చూడండి secant 45 is secant 45 secant 45 √2, cosecant 45 √2, cot 45 1. ఓకే. ఇక్కడ మనకి దేనికి ఏది ఉల్టా అనేది ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కావాలంటే ఇస్తాను చూడండి ఒకసారి. సైన్ కి కొసికంట్ వస్తుంది, కాస్ కి సీకంట్ వస్తుంది, ట్యాన్ కి కాట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఇచ్చుకోవచ్చండి. కాకపోతే ఇచ్చేటప్పుడు కూడా కొంచెం క్లారిటీగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ మీకు క్లమ్జీ ఉన్నా అనుకుంటా ఐ థింక్. సో ఇక్కడ చూడండి ఒకసారి, సైన్ కి వచ్చేసి మనకి కొసికంట్, కాస్ కి వచ్చేసి మనకి సీకంట్, ట్యాన్ కి వచ్చేసి కాట్. ఠీకే, ఇది మనకి ఆపోజిట్ వే. సో దీన్ని మనం యూజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి, సో ఇక్కడ 45 degrees యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది కదండి. నెక్స్ట్ మనకు ఉండేది ఎంత 45 అయిపోయింది. 30 and 60కి చూద్దాం. 30 and 60 degrees యొక్క యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ మనం డ్రా చేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నానండి. ఇలా ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ మనం ఇప్పుడు ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏమవుతుందండి, ఈచ్ సైడ్ 60 degrees ఉంటుంది కదండి. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఈచ్ యాంగిల్ ఈజ్ 60 degrees. ఇప్పుడు నేను మధ్యలో దీన్ని ఒక డివైడ్ చేసుకున్నా ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీకి నేను ఒక ఏడి అనే ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకున్నాను. అప్పుడు అది ఏమవుతుందండి, యాంగిల్ ఏని మనకి 2 parts కింద డివైడ్ చేస్తుంది. యాంగిల్ ఏని 2 parts కింద డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 30 degrees అయిపోతుంది ఆటోమేటిక్ గా, ఇది 30 degrees. సో టోటల్ యాంగిల్ ఏ అంత అప్పుడు మనకి యాంగిల్ ఏ మొత్తం కలిపితే 60 degrees. బట్ ఇది డివైడ్ చేయడం వల్ల మనకు వచ్చింది ఏంటండి 30 30. సో అప్పుడు ఈ రెండు యాంగిల్ ఏముంటాయి 60 60. ఓకేనా. సో అప్పుడు నేను ఈ సైడ్ డిస్టెన్స్ 2a, ఇక్కడ నుంచి ఇది 2a, ఇది కూడా 2a తీసుకున్నాను. ఎందుకంటే ఆల్ సైడ్స్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క రూల్ ఇదే కదండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇది 2a అయినట్లయితే ఈ రెండు ప్లస్ చేస్తే మనకి బీసీ వస్తుంది కదా. బీడీ ప్లస్ డిసి ఈజ్ ఈక్వల్ టు బీసీ. అంటే బీసీ అంత మనకి 2a, ఏ ప్లస్ ఏ అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఏ అవుతుంది, ఎక్కడి నుంచి ఈ డిస్టెన్స్ మనకి ఏ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం చూడండి. సో ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకి ఏంటి అంటే సైన్ 30 degrees. సైన్ 30 degrees అంటే ఇప్పుడు ఇందులో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి ఇది తెలియాలి కదా. సో ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్. సో మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైడ్స్ 2a తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి యాంగిల్ ఉంటుంది 90 degrees యాంగిల్. అంటే ఇది మనకి సో యాంగిల్ ఇక్కడ నుంచి ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఇవన్నీ రాసుకున్నాం కదండి. ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏమవుతుంది మనకి క్లియర్ గా ఇక్కడ రాస్తాం చూడండి. బీడీ అనేది ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. ఓకే, హైపోటెన్యూస్ అవుతుంది, సారీ ఇది హైపోటెన్యూస్, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది కదా. ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్.
మనకి ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ తెలియదు. అంటే ఎడ్జసెంట్ సైడ్ కావాలి అనుకుంటే ఎలా చేయాలి? ఇప్పుడు మనం యాక్చువల్ మనకు తెలిసిన ఫార్ములా పైథాగరస్ థీరం యూజ్ చేసుకున్నట్లయితే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ కదండి. సో ఇలా చేసినట్లయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏడి. సో ఏడీని ఇక్కడ నుంచి దీన్ని తీసుకెళ్ళినట్లయితే ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ బిడి స్క్వేర్. ఏబి స్క్వేర్ అంటే ఎంత అండి? ఇక్కడ మనకి 2a హోల్ స్క్వేర్ మైనస్ బిడి ఎంతండి? ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి 2a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 3a స్క్వేర్. సో ఏడి స్క్వేర్ ఇది. అదే మనకి ఏడి కావాలంటే √3a స్క్వేర్. సో √3ని బయటకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఏ స్క్వేర్ కి క్యాన్సిల్ అయితే ఏ ఒకటి బయటకు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి దీని వాల్యూ వచ్చేసి ఎంత అండి? ఎడ్జసెంట్ సైడ్ ది √3a. ఎడ్జసెంట్ సైడ్ యొక్క ఎంత అండి? √3a. ఇప్పుడు అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుందని ఇక్కడ మళ్ళీ రైట్ చేశానండి, కింద కొట్టేసి చూడండి ఒకసారి. ఇప్పుడు సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి చూసుకుంది యాంగిల్ ఎక్కడ ఉంది? సైన్ ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత అండి? మనకి బిడి. హైపోటెన్యూస్ ఎంత అండి? ఏబి. సో బిడి ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఏబి ఎంత అండి? మనకి 2a. అంటే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయినట్లయితే ఎంత వస్తుందండి? సైన్ 1/2. సైన్ 30 ఎంత అండి వాల్యూ? మనకి 1/2. సైన్ 30 వాల్యూస్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 1/2. నెక్స్ట్ కాస్ చూద్దాం. అగైన్ కాస్ 30 degrees. కాస్ అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఇక్కడ ఉందండి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ ఏడి, హైపోటెన్యూస్ ఎంత? ఏబి. ఏడి ఎంత వచ్చిందని మనకి? √3 ఇంటూ ఏ బై ఏబి ఎంత? 2a. ఏకి క్యాన్సిల్ అయినట్లయితే √3/2 అనమాట. సో కాస్ 30 ఎంత అండి? √3/2. ఓకే, నెక్స్ట్ tan 30 degrees తీసుకుందాం. tan 30 ఎంత అండి? చూడండి, tan 30 అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఈజ్ బిడి, ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ ఏడి. బిడి ఎంత అండి? ఏడి ఎంత అండి? √3 ఇంటూ ఏకి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందని మనకి? 1/√3 మిగులుతుంది అనమాట. 1/√3. సో ఇక్కడ 1/√3 వచ్చింది కదా. ఇప్పుడు ఆటోమేటిక్ గా నాకు తెలిసి ఐ థింక్ మీరు వేసేయచ్చు డైరెక్ట్ గానే, ఎందుకంటే దీనికి మనకి ఆపోజిట్ కదా. ఏమొస్తుంది దీనికి? ఇన్వర్స్ అంటే సైన్ కి ఇన్వర్స్ కోసికెంట్ అంటే 2. రెసిప్రోకల్ రాసినట్లయితే 2 వస్తుంది. అలాగే కాస్ కి రెసిప్రోకల్ సీకెంట్ 30 అంటే దీనికి రివర్స్ చేసినట్లయితే 2/√3. నెక్స్ట్ tan కి ఆపోజిట్ రెసిప్రోకల్ కాట్ 30 degrees ఎంత వస్తుందని దీని రెసిప్రోకల్ చేస్తే √3/1 అంటే √3. ఇప్పుడు ఈ వాల్యూస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుందాం మనం. సీకెంట్ 30 ఎంత వచ్చిందండి? 2/√3. కోసీకెంట్ వచ్చేది మనకి 2, కాట్ వచ్చేసి √3. ఓకే, ఇప్పుడు సైన్ 30 మనకి 30 వాల్యూస్ అయిపోయినాయి. 45 వాల్యూస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది టేబుల్లో. నెక్స్ట్ ఉన్నది ఏంటి అంటే మనకి 30 degrees తీసుకుందాం. 60 degrees యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేద్దాం.